తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి నుండి తెనాలి శాసనసభ నియోజకవర్గ సారథ్యం మీరు చేపట్టాలని ఇరు పార్టీల అధినాయకుల ద్వయం తీసుకున్న నిర్ణయానికి సమీకృత ఆమోదం తెలుపుతూ ఎన్నికల బరిలో అఖండమైన ఆధిక్యతతో మీరు విజయం సాధించడానికి ఇకపై రెండు పార్టీల శ్రేణులు కార్యోన్ముఖులై సమిష్టి కృషితో మిమ్మల్ని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. రూపినేని కాంతి, తెనాలి నియోజకవర్గం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్. ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. ఓటు అడిగే అర్హత, హక్కు వైఎస్ఆర్ పార్టీ అన్నాబుత్తం శివకుమార్కే ఉంది. ఇవ్వడికి లేదు. ఆయారాం గయారాం. శాశ్వతంగా తెనాల్లో పులి స్టాప్ పెట్టబోతా ఉన్నాం. శాశ్వత పులి స్టాప్. ఎందుకో తెలుసా? శివన్న లోక ప్రజలకు సంక్షేమం ఇచ్చిన తర్వాతే ఓటు వేయమని అడుగుతున్నామన్నారు ఎమ్మెల్యే శివకుమార్. తెనాలి గంగానమ్మపేటలోని గంగానమ్మ గుడిలో కుటుంబ సభ్యులతో కలిసి శివకుమార్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని శంఖారం ఊది ప్రారంభించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఈరోజు మంచి రోజు అయినందువల్లే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతి పేదవాడికి, ప్రతి కుటుంబంలో సంక్షేమం ఇచ్చామని, అందుకే ఓటు అడిగే హక్కు తనకే ఉందని అన్నారు. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించబోతున్నామని శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చైర్పర్సన్ రాధిక, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమం ఇచ్చి, చేసి, చూపించి ఈరోజు ఓటు అడుగుతున్నాం. చేయకుండా ఇవ్వకుండా కాదు, చేసి చూపించకుండా కాదు, చేసి ఇచ్చి చూపించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఓటేమని అడుగుతూ ఉన్నాం. అది ప్రజల ఎడల ప్రేమ ఉన్న, ప్రజల ఎడల చిత్తశుద్ధి ఉన్న, ప్రజల ఎడల, ఈ రాష్ట్రంలో పేదవాడి ఎడల, ఈ రాష్ట్రంలో మధ్యతరగతి ఎడల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి. చేశాం, ఇచ్చాం, చేసి చూపించాం. అందుకే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఈరోజు మంచి రోజు సందర్భంగా నా కుటుంబ సభ్యులైన, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుల్లో భాగంగా ఈ తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త ప్లస్ నా భార్య, నా పిల్లలు ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి, ఎందుకంటే గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఈ తెనాలి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగా. ప్రతి కుటుంబంలో, పేదవాడి ప్రతి కుటుంబంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సంక్షేమం ఇచ్చాం. ఈరోజు ఎలక్షన్ సమరబేరి శంఖం మోగించాం. ఆ మోగించిన సందర్భంగా తెనాలి నియోజకవర్గంలోని ప్రతి గడపని ఓటు అడిగే అర్హత, హక్కు వైఎస్ఆర్ పార్టీ అన్నాబుత్తం శివకుమార్కే ఉంది. ఇవ్వడికి లేదు. ఆయారాం గయారాం. శాశ్వతంగా తెనాల్లో పులి స్టాప్ పెట్టబోతా ఉన్నాం. శాశ్వత పులి స్టాప్. ఎందుకో తెలుసా? శివన్న లోక. లోకలాడు 4 సంవత్సరాల 10 నెలల పరిపాలనలో ఈ తెనాల్లో ప్రతి గడపలో సంక్షేమం ఇచ్చాడు. అందుకే ఈ మంచి రోజు సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం. ప్రజలు ఆశీర్వదించి ఈ తెనాలి నియోజకవర్గంలో, జిల్లాలో, స్టేట్లో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ఎలక్షన్ చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.